ఓకే గైస్. సో నేను ఎక్కువ టైం మీ టైంని వేస్ట్ చేయను. సో డైరెక్ట్గా టాపిక్ వచ్చేస్తాను. సో మీరు లాస్ట్ వీడియో నా మైఫ్ 100 ఫ్యూచర్స్ వీడియో చూసుంటే అంటే రైస్ పై ఎలా యూస్ చేయాలి, సో పేఅవుట్ రిక్వెస్ట్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. సో ఐ హోప్ మీరు అందరూ ఈ వీడియో చూసారనుకుంటున్నాను. 12 డేస్ అవుతుంది. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను నా పేఅవుట్ అనేది బిడ్గెట్కి పెట్టడం జరిగింది. సో అప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను, నా స్ట్రాటజీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఐఎమ్ షూర్ నేను అగైన్ జైంట్ పేఅవుట్ తీసుకుంటానని చెప్పాను. సో ఇక్కడ జైంట్ పేఅవుట్ రాలేదు కానీ బట్ ఓకే, నాట్ బ్యాడ్. ఒక డీసెంట్ పేఅవుట్ అంటే వచ్చింది $5,133. సో ఇండియన్ రూపీస్లో చూస్తే మాత్రం 5 lakh, అంటే 5 లక్షలు. యా, సో లాస్ట్ పేఅవుట్ వచ్చి 4 lakh అండ్ ఈ పేఅవుట్ వచ్చి 5 lakh. సో యా, గుడ్ పేఅవుట్స్. అంటే మరీ బెస్ట్ పేఅవుట్స్ అని నేను చెప్పను కానీ ఎందుకంటే బిగ్ పేఅవుట్స్ నేను చాలా తీసుకున్నాను. బట్ డీసెంట్ పేఅవుట్స్. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నాకు ఏదో పేఅవుట్ వచ్చిందని నేను చెప్పట్లేదు. సో నేను ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసుంటే ఈ వీడియోలో నేను ఆ రోజు చెప్పాను, నాకు తప్పకుండా పేఅవుట్ వస్తుంది. ఐఎమ్ షూర్ నా గోల్డ్ కానీ కొంచెం బేస్ హిట్స్ ఇస్తే చాలు. సో నేను మళ్ళీ ఎక్సలెంట్ పేఅవుట్ తీసుకుంటానని చెప్పాను. సో అన్నట్టే హియర్. సో రైస్ ఒకసారి మీ గురించి రీఫ్రెష్ చేస్తున్నాను. వెయిట్ ఏ మినిట్. ఓకే, సో రీఫ్రెష్ కూడా కంప్లీట్ అయింది. సో ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. సో రైజ్ అనేది వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంటుంది. సో అందుకే మీకు ఇక్కడ $0 ప్రాఫిట్ కనిపిస్తుంది. యా, ఇక్కడ చూస్తే 5,133. సో ఇప్పుడు నేను ఈ $5,133ని నా బిట్గెట్ వాలెట్కి లైవ్లో విత్డ్రాల్ పెడతాను. సో ఆ తర్వాత బ్రీఫ్గా మైఫ్ 100 ఫ్యూచర్స్లో అసలు ఏ ప్లాన్ తీసుకోవాలి, ఏ ప్లాన్ ఎవరికి, అండ్ ఇందులో ఉన్న రూల్స్ ఏంటి అంటే రఫ్గా, మరీ ఇన్డెప్త్గా వెళ్ళను, జస్ట్ బేసిక్గా ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు చూస్తే ఇంక పేఅవుట్ రిక్వెస్ట్ క్విక్గా పెట్టేస్తాను. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ యూస్ చేయట్లేదు పెద్దగా. సో మెజారిటీ ఆఫ్ విత్డ్రాల్స్ అన్ని నేను క్రిప్టో వాలెట్స్కే పెడుతున్నాను. సో ఇక్కడ బిట్గెట్ బిట్గెట్ మీద సెలెక్ట్ చేయాలి. కమాన్. సో యా, సో 5,133. ఓకే, సో మ్యాక్స్ అమౌంట్ ఎంటర్ చేశాను. సో కిందకి స్క్రోల్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ సెక్యూరిటీకి అంటే మీరు పెట్టిన పాస్వర్డ్ ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ సెక్యూరిటీకి మీరు పెట్టుకుంటారు కదా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్, సో అది ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేశాను. కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రాసెసింగ్ అవుతుంది. యా, సో కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ విత్డ్రాలో $5,133 మనకి పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే రైస్ సెక్యూరిటీకి వాలెట్ కూడా కనెక్ట్ అయింది. మ్యాక్సిమం ఫ్యూ మినిట్స్లో మనకి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. సో నా బిట్గెట్ వాలెట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే యాజ్ ఆఫ్ నో ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది. ఈ లోపు ఒక్కసారి నేను బిట్గెట్లో కూడా లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో బిట్గెట్లో నేను లాగిన్ అయ్యాను ఆల్రెడీ. లాగిన్ అయ్యాను. సో ఇక్కడ చూస్తే హియర్ ఈజ్ మై బిట్గెట్ వాలెట్. సో నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, వెయిట్ ఏ మినిట్ చూస్తున్నాను. సో ఓకే, సో ఇక్కడ చూస్తే బిట్గెట్లో ఓ మై గాడ్, సో ఆల్రెడీ డిపాజిట్ అయిపోయింది. సో 18,000. సో ఇక్కడ నా అకౌంట్లో జస్ట్ $13,000 ఉండేవి. సో ఇప్పుడే డిపాజిట్ అవ్వడం జరిగింది. సో టోటల్ $18,000 మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే జీరో అయిపోద్ది అనుకుంటున్నాను. యా, రిఫ్రెష్ అవుతుంది, చూద్దాం. ఇప్పుడు నేను మైఫ్ 100 ఫ్యూచర్స్లో ఏ అకౌంట్ తీసుకోవాలి, నాలా మీరు కూడా కన్సిస్టెంట్గా పేఅవుట్స్ తీసుకోవాలి అంటే అంటే ఎలాంటి రూల్స్ పాటించాలి అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మైఫ్ 100 ఫ్యూచర్స్ వెబ్సైట్లోకి వస్తే మీకు 3 ప్లాన్స్ ఉంటాయి. స్కేల్ ఒకటి, కోర్ ఒకటి, ప్రో ఒకటి. మీరు బిగినర్ అయి ఉంటే ఇప్పుడు వచ్చి ఒక్క పేఅవుట్ కూడా తీసుకుని ఉండకపోతే కోర్ ప్లాన్ మీకు బెటర్. ఎందుకంటే కోర్ ప్లాన్లో చాలా చాలా తక్కువ, జస్ట్ $77 పర్ మంత్. సో అండ్ మనకి టార్గెట్స్ చూసినా సరే $3,000 టార్గెట్ తీయాలి. సో డ్రాడౌన్ వచ్చి $2,000 ఇస్తారు. సో మనకి లాట్స్ వచ్చి 3 కాంట్రాక్ట్స్ అంటే 3 లాట్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంకా పేఅవుట్స్ విషయానికి వస్తే మనకి పేఅవుట్ వచ్చి మీకు ఇక్కడ నార్మల్ కోర్లో అంటే మాత్రం జస్ట్ $1,000 పర్ వీక్ మాత్రమే విత్డ్రాల్ పెట్టగలరు. కానీ మీకు కోర్లో వీళ్ళు ఒక యాడ్ ఆన్ తీసుకొచ్చారు. ఒక్క నిమిషం మీకు అది నేను లైవ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే కోర్ ఉంది చూసారా, ఈ కోర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రూల్స్ అని చూస్తే కిందకు వస్తే చూసారా, హియర్ మీకు సేమ్ ఇందులో జస్ట్ $1,000 వరకునే మీరు పేఅవుట్ తీసుకోగలరు పర్ వీక్కి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మాక్సిమం పేఅవుట్ రిక్వెస్టెడ్ అమౌంట్ $1,000. సో
అదే మీరు ఇలా పైకి స్క్రోల్ చేసుకుని వచ్చి ఇక్కడ మీకు ఫ్రీ యాడ్ ఆన్ ఉంటుంది, ఫ్లెక్స్ యాడ్ ఆన్ అని. ఇది కానీ మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ప్రైస్ ఏం పెరగదు, కానీ ఇది యాడ్ చేసుకుంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇది యాడ్ చేసుకుంటే సో $3,000 పర్ వీక్ వరకు మీరు విత్డ్రాయల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇది చాలా చాలా మంచి అప్డేట్. సో MyFunded ఫ్యూచర్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా ట్రేడర్స్ వైపు ఉంటారు. సో వాళ్ళు ఏ రూల్ తీసుకొచ్చినా సరే అది ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తుంది. సో వీళ్ళు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రూల్, ఎందుకంటే $3,000 పర్ వీక్ అనేది సూపర్ సూపర్ క్రేజీ అప్డేట్ అని చెప్పాలి. సో ఇంకా అప్పుడు కోర్ ప్లాన్ సెలెక్ట్ చేశాను, ఫ్లెక్స్ యాడ్ ఆన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్లాట్ఫామ్స్లో ట్రేడర్వెట్ ఉంచుకోండి. సో ట్రేడర్వెట్లో ఉండడం వల్ల మీరు 3 ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి ట్రేడర్వెట్ వెబ్ అండ్ మొబైల్, నెక్స్ట్ నింజా ట్రేడర్. సో నింజా ట్రేడర్ కూడా చాలా బాగుంటుంది, సేమ్ లైక్ ట్రేడర్వెట్ లాగా ఉంటుంది. సో దాంట్లో కూడా సేమ్ డీటెయిల్స్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ట్రేడింగ్ యూ డైరెక్ట్గా ట్రేడింగ్ యూ కనెక్ట్ చేసుకుని కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ చూస్తే మీకు డైరెక్ట్గా ట్రేడింగ్ రూల్స్ మీద క్లిక్ చేస్తే రూల్స్ అన్నీ ఉంటాయి. సో $3,000 టార్గెట్, $2,000 డ్రాడౌన్ ఇస్తారు, అది ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. సో ట్రైలింగ్ కూడా కాదు, అంటే ఒక రోజు ఎంత ప్రాఫిట్ అయినా తీయొచ్చు. ఆ వచ్చిన ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు లూజ్ అయినా సరే మీ అకౌంట్ పోదు. కానీ ఎపెక్స్ లాంటి ఫర్మ్స్ అంటే ట్రైలింగ్ డ్రాడౌన్, అంటే అకౌంట్ బై చేసిన తర్వాత మీకు ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ అది లాస్లోకి వస్తే అకౌంట్ పోతుంది. సో అలాంటి రూల్స్ MyFunded ఫ్యూచర్స్లో ఉండవు. సో ఇది ఒక గుడ్ అప్డేట్, అంటే ఎండ్ ఆఫ్ ద డే అనేది చాలా మంచిది, ట్రేడర్ ఫ్రెండ్లీ. ఇంకా 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు. అండ్ స్కేలింగ్ కూడా 1:10, అంటే మీకు 1 బిగ్ కాంట్రాక్ట్ ఈక్వల్ టు 10 స్మాల్ కాంట్రాక్ట్స్. అంటే ఇప్పుడు గోల్డ్ మినీ ఒకటి, మైక్రో ఒకటి ఉంటుంది. సో గోల్డ్ మినీలో ఒక లాట్ ఈక్వల్ టు సో మనకి మైక్రోలో ఏంటంటే 10 కాంట్రాక్ట్స్, అంటే 10 లాట్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. సో 1:10 స్కేలింగ్ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ 50%, అంటే మీరు అకౌంట్ పాస్ అవ్వాలంటే ఒకే రోజు $3,000 ప్రాఫిట్ తీయకూడదు. సో ఈచ్ డే 1,500 తీయాలి. సో ఒకే రోజు 3,000 తీస్తే మీకు అకౌంట్ అనేది 50% కంటే ఎక్కువ కన్సిస్టెన్సీకి వెళ్ళిపోతుంది, కాబట్టి టోటల్ ప్రాఫిట్ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ 3,000 నుంచి మీ ప్రాఫిట్ టార్గెట్ పెరిగిపోతుంది. సో అందుకే ఏ రోజు ప్రాఫిట్ కూడా ఛాలెంజెస్లో, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఛాలెంజెస్లో మాత్రమే. సో ఏ రోజు ప్రాఫిట్ $1,500 మించకుండా చూసుకోండి. సో మళ్ళీ లైవ్ అకౌంట్ వచ్చేసింది అనుకోండి, అంటే ఎవల్యూషన్ పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్ వస్తుంది కదా, అందులో మీకు ఇలాంటి లిమిట్ ఏముండదు. సో ఒక రోజు ఎంత ప్రాఫిట్ అయినా తీయొచ్చు, 1,000 తీయొచ్చు, 10,000 తీయొచ్చు, 5,000 తీయొచ్చు, మీ ఇష్టం. సో ఒక ట్రైల్లో ఎంత ప్రాఫిట్ అయినా తీయొచ్చు. కన్సిస్టెన్సీ రూల్స్ కూడా ఉండవు. సో కన్సిస్టెన్సీ రూల్స్ అనేవి ఓన్లీ అకౌంట్ పాస్ అయ్యేటప్పుడు మాత్రమే ఉంటుంది, అది కూడా 50%. సో సమ్ టైమ్స్ ఇప్పుడు మనకు తెలియకుండా ఒక్కొక్కసారి $3,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు లూజ్ అయిపోండి, ఇంటెన్షనల్గా ప్రాఫిట్ అనేది ఎండ్ ఆఫ్ ద డేకి 1,500 కిందే క్లోజ్ చేయండి. సో సమ్ టైమ్స్ 1,600, 1,700 కూడా వస్తుంది కదా, అలాంటప్పుడు కావాలని లూజ్ అయిపోండి, సరిపోతుంది ఆ 200 కూడా. సో సమ్ టైమ్స్ మరీ ఎక్కువైపోయింది అనుకోండి ప్రాఫిట్ $3,000 కట్టని, సో అలాంటప్పుడు మీకు వేరే ఆప్షన్ లేదు. మీకు అప్పుడు టోటల్ ప్రాఫిట్ టార్గెట్ వచ్చి 6,000 అయిపోతుంది. సో ఎందుకంటే 50% కదా కన్సిస్టెన్సీ. సో ఇక్కడ మీకు అకౌంట్ అంటే అమౌంట్ అనేది 1,500 కంటే ఎక్కువ వస్తే అకౌంట్ ఫెయిల్ అయినట్టు అంటే అలాగేం కాదు. కానీ ప్రాఫిట్ టార్గెట్ ఉంది చూసారా, ఈ ప్రాఫిట్ టార్గెట్ ఇది పెరిగిపోతుంది. సో మీకు కన్సిస్టెన్సీ మీట్ చేయాలి అంటే మాత్రం 50% మీకు పెరిగిపోతుంది. సో ఇలాంటివి అంటే గోల్ ఏమి ఉండకూడదంటే, మీకు వచ్చే ప్రాఫిట్ అనేది 1,500 కంటే మించకుండా చూసుకోండి. రోజుకి 1,500 అంటే 2 days పడుతుంది అకౌంట్ పాస్ అవ్వడానికి. అండ్ తప్పకుండా 2 daysలో పాస్ అవ్వాలంటే అలా కాదు, మీరు రోజుకి 100 తీసుకోవచ్చు, 200 తీయొచ్చు, 300 తీయొచ్చు, అది మీ చాయిస్. కానీ మాక్సిమం అంటే మాత్రం 1,500 మించకుండా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఛాలెంజ్లో మాత్రమే. సో లైవ్ ఫండెడ్ అకౌంట్ అంటే లైవ్ ఫండెడ్ రూల్స్లో మనకి ఇలాంటిది రోజుకి ఇంతే ప్రాఫిట్ తీయాలి అలాంటిది ఏం లేదు. ఓకే, సో మీరు ఎంత ప్రాఫిట్ అని తీయొచ్చు. సో మీరు ట్రేడ్ అంటే లైక్ ఎంత పేఅవుట్ అయినా సరే పెట్టుకోవచ్చు. అదే పేఅవుట్ 3,000 per week పెట్టవచ్చు, కోర్ ఫ్లెక్స్ కానీ యాడ్ చేసుకుంటే. ఓకే, సో ఇవన్నీ మీరు ఎలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కౌంట్ కోడ్ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ డిస్కౌంట్ అనేది యాజ్ ఆఫ్ నో అంటే మనకి లేదు ఈ వీడియో చేసేటప్పుడు, కానీ కోడ్ అంటే మాత్రం FTT. మీరు ప్రతిసారి కూడా ఈ కోడ్ అంటే యూస్ చేయండి. ఎందుకు ఈ కోడ్ యూస్ చేయమంటున్నానంటే, మీకు ఇక్కడ డిస్కౌంట్ రాకపోయినా ఈ అకౌంట్ అనేది, అంటే మీరు తీసుకునే అకౌంట్ అనేది నా కింద ఉంటుంది. రేపన్న రోజు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లైక్ పేఅవుట్ రిజెక్షన్స్ లేదంటే మీకు ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా నా టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో మాక్సిమం ఇష్యూస్ రావు, ఒకవేళ వస్తే చెప్తున్నాను. సో FTT కోడ్ యూస్ చేయండి. అండ్ ఇప్పుడు డిస్కౌంట్ లేదు, క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ అలాంటప్పుడు డిస్కౌంట్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అయిపోతుంది, మీరు కోడ్ ఏం చేంజ్ చేయడం అవసరం లేదు. సో ఎప్పుడు అకౌంట్ తీసుకున్నా సరే డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా FTT కోడ్ యూస్ చేయండి. సో మన కోడ్ ఇచ్చే డిస్కౌంట్ బయట ఏ కోడ్స్ కూడా ఇవ్వవు. సో బెస్ట్ డిస్కౌంట్, బెస్ట్ డీల్స్ ఆటోమేటిక్గా మన కోడ్కి అప్లై అయిపోతుంది. సో మీ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోని, వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లోని సమ్ డీల్స్ రన్ చేస్తారు డిఫరెంట్ ప్రోమో కోడ్స్తో. అవేవి మీరు అప్లై చేయడం అవసరం లేదు, మన కోడ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ డిస్కౌంట్ అండ్ ఆ డీల్ మన కోడ్కి అప్లై అవుతుంది.
సో చాలామంది అకౌంట్స్ పర్చేస్ చేస్తున్నారు కానీ కోడ్ అప్లై చేయట్లేదు. సో డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా FTT కోడ్ మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే మీ అకౌంట్ నాకు కింద ఉండడం ఇంపార్టెంట్. రేపన్న రోజు ప్రాబ్లం వచ్చినప్పుడు సో మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ మ్యాట్ కూడా మన గ్రూప్లో ఉన్నారు కాబట్టి మనకి ఇది బెస్ట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంకా మీలో సమ్ మెంబర్స్ బ్రో ఈ కోర్ ప్లాన్ అండ్ ఈ స్కేల్ ప్లాన్ డిఫరెన్స్ ఏంటి, సో ఇది కూడా ఒక్కసారి బ్రీఫ్గా చెప్పమంటున్నారు. సో ఏమీ లేదండి, స్కేల్ ప్లాన్లో సేమ్ రూల్స్, కోర్లో ఏ రూల్స్ ఉన్నాయో స్కేల్లో కూడా అదే రూల్స్ ఉంటాయి. మరి ఎందుకు ప్రైస్ పెరిగిందంటే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు కోర్ ప్లాన్లో ఏముంది, పర్ వీక్ $1000 మాత్రమే పే అవుట్ ఉంది, రైట్. ఇక్కడ చూస్తే మీకు ఈ స్కేల్లో ఎవ్రీ డే అంటే లైక్ ఎవ్రీ పేఅవుట్కి పెరుగుతూ ఉంటుంది. పేఅవుట్ ఫస్ట్ పేఅవుట్ 1500, సెకండ్ పేఅవుట్ 1750, థర్డ్ పేఅవుట్ 2000, ఫోర్త్ పేఅవుట్ 2500, ఇలా పేఅవుట్ టు పేఅవుట్ మీకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్న స్పెషల్ అంటే అదొకటే. సో మళ్ళీ రూల్స్ అన్ని కామన్, 3000 ప్రాఫిట్ టార్గెట్, 2000 డ్రా డౌన్, ఎండ్ ఆఫ్ ద డే డ్రా డౌన్. సో సేమ్ రూల్స్ అంటే కోర్లో ఉన్న రూల్సే. మీకు పేఅవుట్ ప్రతి పేఅవుట్కి పెరగాలి అంటే ఈ స్కేల్ తీసుకోండి, స్కేల్లో 50K అకౌంట్ తీసుకోండి సరిపోతుంది. లేదు నాకు $1000 ఎనఫ్, అంతేకాకుండా ఇక్కడ ఫ్రీ ఫ్లెక్స్ యాడ్ అని కూడా తెచ్చారు కాబట్టి 3000 వరకు మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఎనఫ్ 3000 వరకు అంటే మాత్రం మీరు ఏం తీసుకునే అవసరం లేదు స్కేల్ కట్ అని. సో స్కేల్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ స్కేల్లో కూడా ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు FTTకి. ఇక్కడ ఫైనల్గా ప్రో గురించి చెప్పాలి. సో ప్రో అంటే ఏంటంటే సింపుల్ అండి. ప్రోలో లేనిది ఏంటంటే ఈచ్ డే అంటే ఈచ్ డే మనకి $100 తీయాలి కదా పేఅవుట్ రావడానికి. ఒక్క నిమిషం. ఈచ్ డే $100 లైక్ అంటే ఒక పేఅవుట్ రావాలంటే 5 డేస్కి ఈచ్ డే $100 తీస్తే మనకి పేఅవుట్ వస్తుంది కదా ఎందులోని, కోర్ ప్లాన్లో, రైట్. సో ఆ రూల్ అనేది మనకి ప్రో ప్లాన్లో ఉండదు. సో ఎవ్రీ 14 డేస్కి పేఅవుట్ వస్తుంది అండ్ పేఅవుట్ కూడా అన్లిమిటెడ్. మీకు ఈ ఎవ్రీ వీక్ 1000 లేదంటే 3000 అలాంటిది ఏమి ఉండదు. సో మీరు ఎంత అమౌంట్ ఉందో సో అంతా కూడా మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో అన్లిమిటెడ్ పేఅవుట్. అందుకే మీరు MY500 ఫ్యూచర్స్లోని ఇక్కడ బిగ్ పేఅవుట్స్ చూస్తే $30,000, $40,000. సో అంటే వాళ్ళకి అంతంత పేఅవుట్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళు చేసేది ఒక్క నిమిషం, వాళ్ళు చేసేది ఏంటంటే మనకి ఈ అకౌంట్సే లైక్ ప్రో అకౌంట్స్. సో దానివల్ల వాళ్ళకి బిగ్ పేఅవుట్స్ వస్తాయి. అందుకే ఒక్కొక్క పేఅవుట్ 10,000, 15,000 కట్టా పెడుతుంటారు. నేను ప్రో యూస్ చేయను, నేను చేసేది మొత్తం కోర్ అకౌంట్సే. సో దానివల్ల నా పేఅవుట్ క్యాప్ కూడా పెర్ వీక్ $3,000 నుంచి అది 1000 నుంచి 3000 మధ్యలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రో ప్లాన్ కంటే మాత్రం డిస్కౌంట్ ఇస్తున్నారు 30%. సో $158కి వస్తుంది. అంటే ఈ ప్రో ప్లాన్ ఎవరికంటే నాకు బిగ్ పేఅవుట్స్ కావాలి, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అంటే మంచిగా ఎక్సలెంట్ పేఅవుట్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఈ ప్రో ప్లాన్కి వెళ్ళొచ్చు. అండ్ బిగినర్స్ ఎవరు ఈ ప్రో ప్లాన్కి వెళ్ళకండి. సో ప్రో ప్లాన్ అనేది ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్, ఆల్రెడీ మంచి పేఅవుట్స్ తీసుకున్న వాళ్ళకి, అంటే నాలా బిగ్ పేఅవుట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రో అనేది బెటర్. అండ్ ప్రో ప్లాన్లో మీరు ఈ ఫ్రీ ఫ్లెక్స్ యాడ్ ఆన్ ఒకటి ఉంది, అది 1 day 2 పాస్ యాడ్ ఆన్. సో ఇది యాడ్ చేసుకుంటే మీరు ఒకే రోజు అకౌంట్ పాస్ అయిపోవచ్చు. అంటే మీకు కన్సిస్టెన్సీలు కట్ ఏముండు, ఒకే రోజు పాస్ అయిపోవచ్చు. లేదు ఇది ఆఫ్ చేసుకుంటే మళ్ళీ 2 days మీరు 50% కన్సిస్టెన్సీ అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మీకు రూల్స్ అన్ని చాలా క్లియర్గా తెలిసాయి అనుకుంటున్నాను. ఇంకా పేఅవుట్ విషయానికి వస్తే రైజు, సో సేమ్ మీ అందరికీ చూపించినట్టే ఈ రైజ్లోకి మనకి పేఅవుట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టుకోవడమే. అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే బిట్గెట్, బైనాన్స్, KuCoin ఇలాంటి ఎక్స్చేంజెస్కి పంపించుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా డిస్కౌంట్లోకి ఒకసారి తీసుకువెళ్ళి ఒకసారి రీసెంట్ పేఅవుట్స్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు పేఅవుట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సో అంటే నాలాగా ఎవరెవరికి చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంటే, అది కూడా నేను చూపించాలి కదా. సో ఇక్కడ చూస్తే ఎస్టర్డే MY500 ఫ్యూచర్స్ వాళ్ళు $32,000 చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 33 lakhs. సో 33 lakhs అంటే మాటలు కాదు, క్రేజీ పేఅవుట్. సో సూపర్. ఇంకా మీకు స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ 1000. సో ఇవి ఇంకెలా అప్డేట్ అవుతూనే ఉంటాయి. 500. ఇంకా డైరెక్ట్గా మీకు పేఅవుట్ ఫీడ్కి వెళ్ళిపోతే సర్టిఫికేట్స్ కాదు, అక్కడ డైరెక్ట్గా మీకు ఫీడే దొరుకుతుంది, అంటే పేఅవుట్స్ జరిగిన మొత్తం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1700, 1600, 4000, 5000. సో ఎవ్రీ డే. సో ఒక్క మాట నేను చెప్పగలను, ఎంటైర్ ఫ్యూచర్స్ ఇండస్ట్రీలోనే MY500 ఫ్యూచర్స్కి మించిన ఫర్మ్ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఫండింగ్ టిక్స్లో ఆల్రెడీ అందులో కూడా పేఅవుట్ తీసుకున్నాను. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ MY500 ఫ్యూచర్స్లో ఫండెడ్, ఇంకా అపెక్స్లో ఇప్పటికంటే ఇంకా ఫండెడ్ అవ్వలేదు, అకౌంట్స్ అంటే పాస్ అయ్యాను, తర్వాత అవి పక్కన పెట్టాను. సో అంటే లైక్ మీరు ఒకసారి కంపేర్ చేయండి, లైక్ టాప్ స్టెప్తో కానీ, ట్రేడిఫైతో కానీ, అపెక్స్తో కానీ, అండ్ అదర్ ఫ్యూచర్స్తో కానీ. MY500 ఫ్యూచర్స్ ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ తక్కువగానే ఉంటుంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ ఇస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు MY500 ఫ్యూచర్స్ని రికమెండ్ చేస్తాను. సో అసలు వేరే ఆప్షన్ కూడా మీకు అవసరం లేదు. అంటే వేరే అదర్ ఫర్మ్స్ ఏమన్నా మనం చూడాలంటే మీకు చూడడానికి అటువైపు అంటే లైక్
అంటే అలాంటి అవసరం కూడా లేకుండా అంత బెస్ట్ సర్వీస్ ఇస్తుంది మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో ఇవన్నీ పేఅవుట్స్. సో మీరే చూడొచ్చు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్. సో యా, ఇంకా బిగ్ గెట్లో చూస్తే ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. సో 18,000. సో యాజ్ ఆఫ్ నా అంటే 18,000 ఉంది నా అకౌంట్లో. సో ఇంకా రైస్ చూస్తే అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఐ డోంట్ నో. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ వీక్లో ఒక 5 to 6 డేస్లో మళ్ళీ ఇంకో పేఅవుట్ రావచ్చు. మేబీ ఒక 5,000 నుంచి $10,000 ఇన్ బిట్వీన్ రావచ్చు. సో ఆ వీడియోలో చెప్పాను, వచ్చింది. ఈ వీడియోలో చెప్తున్నాను. సో వస్తే చేస్తాను, లేదంటే లేదు. సో ఎందుకంటే ఆ అకౌంట్స్లో కూడా రావడం మరీ ఎక్కువేమీ లేదు. సో కొంచెం బెటర్గా గోల్డ్ ఆపర్చునిటీస్ ఇస్తే ట్రేడ్ తీసుకుంటాను. మళ్ళీ బాగా విన్ అయితే ట్రేడ్స్ మళ్ళీ ఇంకో పేఅవుట్ వస్తుంది. లేదంటే మాత్రం మళ్ళీ కొంచెం పేఅవుట్స్ డిలే అవుతాయి. ఎందుకంటే అకౌంట్స్ ఫెయిల్ అయితే మళ్ళీ అకౌంట్స్ పాస్ అవ్వాలి కాబట్టి. యా లెట్స్ సీ, ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే నేను చాలా మంచి పేఅవుట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీ అందరికీ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీకు వచ్చే పేఅవుట్ అనేది చిన్నగా ఉండకూడదు. నాలుగు పెద్దగా ఉండాలంటే ఏం చేయాలి? తీసుకునే అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అకౌంట్స్ తీసుకోండి. ఓకే, ఈ పేఅవుట్స్ అనేవి మనకి ఈచ్ అకౌంట్లో 1000 కాదు. అంటే లైక్ ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నారనుకోండి $1,000 వస్తుంది, రైట్? సో అలా కాకుండా అదే 5 అకౌంట్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఈచ్ అకౌంట్లో 1000 వచ్చిన టోటల్ 5 అకౌంట్స్ నుంచి $5,000 వస్తుంది, అంటే పర్ వీక్కి. సో ఎప్పుడు కూడా అకౌంట్స్ పెంచండి, పేఅవుట్ నెంబర్ కాదు. పేఅవుట్ నెంబర్ పెంచడం కాదు, మనకి అకౌంట్స్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా వచ్చే $1,000 అన్నా సరే మనకి ఇక్కడ ఓవరాల్ పేఅవుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి అంటే పేఅవుట్ ఎవ్రీ వీక్ తీసుకుందాం అని కూడా మీరు చూడవసరం లేదు, బై వీక్లీ తీసుకోండి. సో 5 డేస్కి మీరు తప్పకుండా తీసుకోవాలంటే అవసరం లేదు, అలాంటి రూల్ ఏం లేదు. సో 5 డేస్కి 5 ప్రాఫిటబుల్ డేస్కి ఈచ్ డే $100 తీస్తే వాడు పేఅవుట్ ఇస్తాడు, రైటే. కానీ తప్పకుండా మీరు తీసుకోవాలంటే నో. సో జస్ట్ వెయిట్ చేయండి. సో 10 డేస్కి తీసుకోండి. తీసుకునే పేఅవుట్ ఏదో ఎక్కువ అకౌంట్స్ పర్చేస్ చేసుకోండి, కూల్గా ట్రేడ్ చేయండి, హై క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోండి. ఎందుకంటే చేసేవి ఎక్కువ అకౌంట్స్ అన్నప్పుడు మనం డమ్ ట్రేడ్స్ తీసుకోకూడదు. సో 1-2 అకౌంట్స్ అనుకోండి, అది పోయినా సరే ప్రాబ్లం ఉండదు. కానీ 5 అకౌంట్స్ 10 అకౌంట్స్ మేనేజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా వచ్చే పేఅవుట్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి పేఅవుట్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా కూల్గా వెరీ వెరీ సెలెక్టివ్ ట్రేడ్స్ తీసుకుంటే మనకి చాలా మంచి పేఅవుట్స్ వస్తాయి. నేను చూసారా, మరి నాకు $5,000 పేఅవుట్ వచ్చిందంటే అది ఒక అకౌంట్ నుంచి కట్ రాదు, నేను మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తాను. కాబట్టి ఈచ్ అకౌంట్ నుంచి $1,000 రిక్వెస్ట్ పెట్టినా సరే 5 అకౌంట్స్ నుంచి $5,000 పేఅవుట్ వస్తుంది. సో అంతేకాని ఈ ఒకే అకౌంట్లో $5,000 పేఅవుట్ రావాలి అంటే అలాగా మనం ఫోర్స్ చేయకూడదు, అలాంటప్పుడు అకౌంట్స్ ఈజీగా పోతాయి. సో మీకు స్కిల్ ఉన్నప్పుడు ఒక అకౌంట్తో చేయకండి. ఒక అకౌంట్ మీ టైంని కన్జ్యూమ్ చేస్తుంది, మీకు వచ్చే పేఅవుట్ చాలా చిన్నగా ఉంటుంది. ఓవర్ రిస్క్ ఓవర్ ట్రేడ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా అదే 5 అకౌంట్స్ గట్రా మీరు తీసుకున్నప్పుడు బాధ్యతగా ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే 5 అకౌంట్స్ అంటే మీరు ఈ 5 అకౌంట్స్ పర్చేస్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక $400 పెడతారు. సో $400 ఇది నేను ఫెయిల్ అయితే పోతుంది, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేద్దాం అని మీరు కొంచెం బాధ్యతగా ట్రేడ్ చేస్తారు. జస్ట్ ఒక్క పేఅవుట్ వచ్చినా సరే మీకు $5,000 వరకు మీకు పేఅవుట్ వస్తుంది. అంటే నేను వర్స్ట్ కేసు చెప్తున్నాను, ఎందుకంటే $1,000 లిమిట్ తీసుకొని అదే మీరు $3,000 లిమిట్ ఉన్నప్పుడు మీకు ఒకే పేఅవుట్ $10,000 $15,000 కూడా వస్తుంది. సో అండ్ $15,000 $10,000 అంటే ఇండియన్ రూపీస్లో క్రేజీ అమౌంట్. సో మీకు అర్థమవుతుందా, $10,000 అంటే 10 లక్షలు. ఎక్కడండి ప్రాఫ్ ఫర్మ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ చేంజింగ్. ఇందులో కొంతమంది అగ్రి అవ్వచ్చు, కొంతమంది అగ్రి అవ్వకపోవచ్చు. బట్ నా లైఫ్ అంటే చేంజ్ చేసింది, నా స్టూడెంట్స్ లైఫ్ కూడా చాలా మంది లైఫ్ చేంజ్ అయింది బికాస్ ఆఫ్ ప్రాఫ్ ఫర్మ్స్. నేను అవి కూడా చూపిస్తాను, నా మెంటర్షిప్ స్టూడెంట్ రిజల్ట్స్ అంటే వాళ్ళ పేఅవుట్స్ అవన్నీ కూడా మీకు ఒకసారి వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో అంటే వాళ్ళు తీసినప్పుడు, వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీసినప్పుడు మీరు ఎందుకు తీయలేరు? మీకు కూడా లైఫ్ చేంజ్ అవుతుంది, మీరు కూడా మంచి పేఅవుట్స్ తీసుకోగలరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ బెస్ట్ నాలెడ్జ్. సో బెస్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు కూడా క్రేజీ నెంబర్ ఆఫ్ పేఅవుట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, అకౌంట్స్ ఫెయిల్ అయినప్పుడు ఆగిపోకండి. ఇప్పుడు మీరు మహా అంటే 5 అకౌంట్స్ ఫెయిల్ అవుతారు, ఎంత పోతుంది మీది? $400 పోతుంది. సో బ్యాకప్ కింద ఒక $1,000 ఫండ్స్ని మీరు బ్యాకప్ కింద పెట్టుకున్నారనుకోండి, ఒక 1,200 వరకు 3 టైమ్స్ మీరు ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఆ ఛాన్స్ ఉంటుంది 3 టైమ్స్. సో ఈవెన్ మీరు 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి 4th టైం మీరు పాస్ అయినా సరే ఇక 2 టైమ్స్ ఫెయిల్ అయినందుకు మీకు $800 పోతుంది. ఓకే, సో 3rd టైం మీరు పాస్ అయితే $5,000 మీకు పేఅవుట్ వస్తుంది. అంటే ఈచ్ వీక్ నేను $1,000 ఇంకా కౌంట్ చేస్తున్నాను. ఇంకా బెస్ట్ కేసు 10,000 రావచ్చు, 20,000 రావచ్చు, 30,000 రావచ్చు. కానీ ఇప్పుడు మనం వరస్ట్ కేసు తీసుకోవాలి కాబట్టి నేను $1,000 తీసుకుని 5,000 మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పెట్టిన 800
పోగా మీకు ఇంకా క్రేజీ నెంబర్ ఆఫ్ అంటే క్రేజీ అమౌంట్ ప్రాఫిట్లో ఉంటారు. అంటే సుమారు ఇంకో $4,000 మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో అలా ఎప్పుడు కూడా అకౌంట్స్ పరంగా మీరు చూడకూడదు. నేను ఎంత పెడుతున్నాను నాకు ఎంత వస్తుంది అలాగే చూడాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫామ్స్ బై చేసి అంటే బై చేయడానికి ఒక $1,000 పెట్టారనుకోండి, మీకు వచ్చిన పేఅవుట్ $5,000 అనుకోండి. యా ఎక్సలెంట్. సో 1:5. సో క్రేజీ పేఅవుట్ ఇది. సో అలా కాకుండా ఒక 2,000 పెట్టి $10,000 కట్టి పేఅవుట్ తీసుకుంటే సూపర్ పేఅవుట్. సో అలా చూడాలి మనం ఎంత పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది. అకౌంట్స్ ఎన్ని ఫెయిల్ అయినా పర్వాలేదు, అకౌంట్స్ ఎన్ని పాస్ అయినా పర్వాలేదు. సో అవన్నీ అంటే లైక్ ఈ సిఎఫ్డిస్లో కాదు. సిఎఫ్డిస్లో అకౌంట్ ఫెయిల్ అయితే మనం కొంచెం మళ్ళీ అంటే ఫారెక్స్ ఫర్మ్స్లో మనం మళ్ళీ అకౌంట్ తీసుకోవాలి, పర్చేస్ చేయాలి, పాస్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఫ్యూచర్స్లో అలా కాదు. అకౌంట్స్ ఫెయిల్ అవుతాం, పేఅవుట్స్ తీసుకుంటాం, మళ్ళీ పాస్ అవుతాం, మళ్ళీ పేఅవుట్స్ వస్తాయి, మళ్ళీ డ్రాడౌన్ తగ్గుతుంది, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ పాస్ అవుతాం, మళ్ళీ పేఅవుట్స్ వస్తాయి. సో అలా ఏంటంటే అంటే పేఅవుట్ తీసుకోకపోతే మనకి డ్రాడౌన్ తగ్గిపోతుంది కాబట్టి ఆ అకౌంట్స్ పోతాయి. మళ్ళీ అన్ని అకౌంట్స్ తీసుకోవాలి, మళ్ళీ పాస్ అవ్వాలి, మళ్ళీ పేఅవుట్ తీసుకుంటాం, మళ్ళీ డ్రాడౌన్ తగ్గడం వల్ల మళ్ళీ అకౌంట్స్ పోతాయి. ఏంటంటే ఆ పోవడం అనేది ఈ ఎంటైర్ ఫ్యూచర్స్లో అదొక అంటే లైక్ ఒక సైకిల్. సో పోతూ ఉంటాయి, పేఅవుట్స్ వస్తాయి, మళ్ళీ పేఅవుట్ తీసుకుంటాం, మళ్ళీ పోతుంది, మళ్ళీ కొత్త అకౌంట్స్ పర్చేస్ చేయడం. సో ఇలా ఇది సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఈ సైకిల్లో మనం చూడాల్సింది ఏంటి, మనం ఎంత పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఫ్యూచర్స్ పేరు చెప్పి నేను ఒక $30,000 వరకు పేఅవుట్స్ తీసుకున్నాను. మోర్ దెన్ $30,000 ఉంటాయి. సో నేను ఇన్వెస్ట్ చేసింది చూస్తే మాత్రం $1,500 ఉంటాయి. సో $1,500 పెట్టి 30K అంటే 30 lakh నేను పేఅవుట్స్ తీసుకున్నానంటే ఎంత ఆర్ఆర్ఓ చూడండి. సో ఐ థింక్ 1:10 1:20 అనుకుంటా. యా సో క్రేజీ. సో చాలా మంచి పేఅవుట్స్ తీసుకున్నాను. ఫ్యూచర్స్ అంటే లిటరలీ నా లైఫ్ చేంజ్ చేశాయి. ఇంకా ఫైనల్గా ఒక్కసారి నా స్టూడెంట్ రిజల్ట్స్ కూడా చూపిస్తాను. సో రైజ్ పే అకౌంట్ ఖాళీ అయిపోయింది. సో బిట్గెట్ అకౌంట్ thousands of dollars ఫిల్ అయిపోయింది. సో ఇంకా రూల్స్ అని మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఒక అప్డేట్ ఏంటంటే అకౌంట్ తీసుకునేటప్పుడు FTT కోడ్ యూస్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు డిస్కౌంట్ తప్పకుండా వస్తుంది. మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్రిస్మస్కి ఏమైనా డీల్ రావచ్చు, క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్కి. సో అప్పుడు ఒక 20% డిస్కౌంట్ రావచ్చు. ఇప్పుడంటే 0 ఉంది. సో ఇప్పుడు ఒకసారి నా స్టూడెంట్ తీసుకున్న పేఅవుట్స్ మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయినప్పుడు మీ లైఫ్ ఎందుకు చేంజ్ కాదు, సో మీరెందుకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయలేరు అంటే ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను. ఈ పేఅవుట్స్ కానీ అండ్ నా పేఅవుట్స్ కానీ అండ్ నా స్టూడెంట్ పేఅవుట్స్ కానీ ఎందుకు చూపిస్తున్నానంటే ఫర్ మోటివేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఒక పర్సన్ ఆ స్టేజ్కి వెళ్ళారు, అలా మనకు కన్సిస్టెంట్గా పేఅవుట్స్ తీసుకోగలిగారంటే అతనికి మీకేం డిఫరెన్స్ లేదు, మీరు తీసుకోగలరు. సో అతను చేసేది ఏంటో మనం కూడా సేమ్ అలాగే రిపీట్ చేస్తే తప్పకుండా అంటే వాళ్ళలా మీరు కూడా పేఅవుట్స్ తీసుకోగలరు. సో నేను అందుకే నా స్టూడెంట్ రిజల్ట్స్ మీకు అలా చూపిస్తాను. సో ఒక్కసారి ఓకే. సో ఇక్కడ మీరు చూసారా, ఇది మార్నింగ్ అదే మన ఫారెక్స్ ట్రేడర్ తెలుగు గ్రూపు. సో ఇది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. సో కంప్లీట్లీ ఫ్రీ. సో జాయిన్ అవ్వండి. సో ఇందులో నేను తీసుకునే ట్రేడ్స్ అండ్ నా పేఅవుట్స్ అండ్ మన స్టూడెంట్ పేఅవుట్స్ ఇవన్నీ కూడా పెడతారు. సో చూసారా, సో ప్రదీప్ ఎఫ్టిటి మెంబర్. సో చూడండి ఎంత $3,000 రిక్వెస్ట్ పెట్టారు. ఎంత వచ్చింది $2,400 అంటే ఆఫ్టర్ 80% ప్రాఫిట్స్ పెట్టు. సో చూసారా ఎలాంటి పేఅవుట్స్ అంటే నా స్టూడెంట్ ఇప్పుడు ఇక్కడ $2,400 అంటే మాటలు కాదు, 2.4 lakh. మీరు ఏ జాబ్ చేస్తే ఇండియాలో మీకు 2.4 lakh ఇస్తారు. అండ్ ఇది వీక్లీ పేఅవుట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంక ఇంకో పేఅవుట్ ఉంది. ఎందుకంటే ఇంక ఇంకో $3,000 అకౌంట్లో రెడీగా ఉన్నాయి పేఅవుట్కి. సో ఈరోజు మార్నింగ్ కూడా ఇతనితో నేను కాల్ మాట్లాడాను. సో అతను చాలా క్లియర్గా చాలా మంచి ట్రేడ్స్ తీసుకున్నారు. క్రేజీ అంటే బెస్ట్ A+ సెటర్లు తీసుకున్నారు. సో వచ్చిన ట్రేడ్స్లోనే కొంచెం బెటర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేసి చాలా మంచి స్టేజ్కి వెళ్ళారు. ఇది జస్ట్ ఫస్ట్ పేఅవుట్. సో సెకండ్ పేఅవుట్ కూడా మళ్ళీ ఐ థింక్ ఇంకో 5 daysలో మీరు చూస్తారు. మళ్ళీ ఇంకో $3,000 పేఅవుట్ రిక్వెస్ట్ పెడతారు. ఒకే అకౌంట్ మీద ఈయన టోటల్ $6,000 పేఅవుట్ తీసుకున్న వాళ్ళు అవుతారు నెక్స్ట్ పేఅవుట్ పెడితే, అంటే 6 lakh. సో ఒక అకౌంట్ మీద 6 lakh అనేది సూపర్. సో నేను 5 అకౌంట్స్ కలిపి ఒక వీక్ పేఅవుట్ 5,000 వచ్చింది నాకు. కానీ ఈయన ఒకే అకౌంట్లో టోటల్ $5,000 వరకు పేఅవుట్ తీసుకోబోతున్నారు. యా సో ఆల్రెడీ $2,400 పేఅవుట్ వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను ఫర్ మోటివేషన్. ఈయన చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా నా అంటే ఎండ్ ఆఫ్ ద డే నా మెంటర్షిప్ని ఆటోమేటిక్గా నేను ప్రమోట్ చేస్తాను, చూపిస్తాను. సో సేమ్ ట్రేడ్ ఎవరు ప్రదీప్ FTT ఇప్పుడే కదా పేఅవుట్ తీసుకున్నారు. సేమ్ పర్సన్, ఎక్సలెంట్ ట్రేడ్. సో న్యూయార్క్ వాల్యూమ్ లండన్ ఓపెన్ వాల్యూమ్, ఇంపల్స్ ఎంట్రీ, పక్కన క్లీన్ రేంజ్. సో ఈజీ అంటే నాకు తెలిసి ఈ ట్రేడ్ తీసుకున్నారంటే మళ్ళీ ఒక జైంట్ పేఅవుట్ రెడీగా ఉన్నట్టే. సో ఇది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా స్టూడెంట్స్ చూసారా, ఇక్కడ నేనేదో చెప్తాను నేనేదో చేస్తాను కాదు, నేను చేయాల్సింది నేను చెప్పాల్సింది చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎవరు కూడా నా మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వరు. సో నన్ను క్వశ్చన్స్ అడుగుతారు అంతే. వీళ్ళ ప్లానింగ్ మొత్తం వీళ్ళే చేసుకుంటారు. లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక దగ్గర ఉంటారు.
ఉంటారు. సో చూసారు ఇక్కడ నా నా అంటే ఇక్కడ నా స్టూడెంట్స్ ప్లానింగ్. సో ఎలా ఎలా రావచ్చు, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు అని సేమ్ ఇలాగే ప్లాన్ చేశారు. మార్కెట్ కూడా ఇలాగే వెళ్ళింది. సో తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ క్లీన్. సో ఎగ్జాక్ట్గా ఈయన కూడా ఇదే ప్లాన్ చేశారు. సో సేమ్ ఎలా ఏంటంటే అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఒక్క దగ్గరే ఉంటారు. మీరు సక్సెస్ అయ్యి ఉంటే మీకు ఇలాంటి మెంటర్షిప్లు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మీకు కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్ అయి ఉంటే. కానీ ఇప్పటికీ సక్సెస్ అవ్వకపోతే మాత్రం మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో డాక్టర్ అవ్వడానికి, లాయర్స్ అవ్వడానికి అండ్ ఇంజనీర్స్ అవ్వడానికి లక్షలు ఖర్చు పెడతాం. సో జస్ట్ అంటే ఇదే మీ ఫ్యూచరు అండ్ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేజ్కి తీసుకువెళ్తుంది. వరల్డ్ ఎక్కడి నుంచన్నా ఉండి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అని అంటే ఇంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు మీరు దీని మీద ఈవెన్ 1 lakh ఖర్చు పెట్టినా సరే నథింగ్. సో అంటే ఐ నో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సమ్ మెంబర్స్కి 10,000 అంటే చాలా ఎక్కువ, సమ్ మెంబర్స్కి 1 lakh అంటే చాలా తక్కువ. సో అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న అంటే అంటే లైక్ ఆ ఫ్రీడమ్కి మనం మనీ పరంగా చూస్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టినా చాలా తక్కువే, ఎందుకంటే ఇది ఫైనల్గా మనం సక్సెస్ అయితే మాత్రం మనకి ఇచ్చే ఫ్రీడమ్ అలా ఉంటుంది. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎడ్యుకేషన్ లేకుండా మనీ ఎప్పటికీ రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఎప్పటికప్పుడు మెంటర్షిప్ అంటే ఏదో సమ్ 4 లైన్లు గీసేసి 4 వీడియోస్ ఇచ్చేస్తారు అనుకోవద్దు. సో ప్రతి టాపిక్ కూడా చాలా ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది. అండ్ న్యూస్ గురించి మనం చాలా క్లియర్గా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వీకెండ్ సెషన్స్ ఉంటాయి, సిమ్యులేషన్ సెషన్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ డిస్కస్ చేస్తాం, సైకాలజీ సెషన్స్ ఉంటాయి. సో A to Z చాలా అంటే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంక ఇక్కడ చూస్తే ఇది నా సెకండ్ గ్రూప్. సో ఇందులో మెంటర్షిప్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో కంటిన్యూ గ్రూప్ అంటారు, ఇందులో ఎవరు కూడా మెసేజ్ చేయలేరు. సో ఇందులో చూసారా ఫండమెంటల్స్. సో బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ ఏ పేరు ఎలా వెళ్ళొచ్చు అని నేను గోల్డ్ ఒకటి ట్రేడ్ చేస్తాను, అలాగని వేరే పేర్స్ని ట్రాక్ చేయకుండా ఉండను. సో వేరే పేర్స్ని ట్రాక్ చేస్తాను, ఎందుకంటే సమ్ లైక్ లాంగ్ టర్మ్ వ్యూకి. సో ఫండమెంటల్స్ గురించి నేను వేరే పేర్స్ని కూడా ట్రాక్ చేస్తాను. సో ఇక్కడ ఆస్ట్రేలియన్ డాలర్ ఎలా వెళ్ళొచ్చు ఫ్యూచర్లో, అండ్ మార్నింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ పౌండ్ ఎలా వెళ్ళొచ్చు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ సెషన్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే నా ట్రేడ్స్ అన్నీ ఒక దగ్గర. సో నా స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని నా ట్రేడ్స్ అన్నీ ఒక దగ్గర పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి నా స్టూడెంట్ ట్రేడ్స్. సో చూసారా, అంటే మీకు చూపించాలి కదా ఇప్పుడు ఏంటంటే అంటే నేను ఎందుకు తీసుకోవాలి నీ మెంటర్షిప్, నీ స్టూడెంట్స్ ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండాలి కదా అని మీరు నన్ను అడగొచ్చు. సో దాని గురించి ఇవన్నీ నేను చూపిస్తున్నాను. సో ఇంకా FTT పేఅవుట్ హాల్. సో ఇంకా ఇప్పుడు తీసుకున్న ఆయన పేఅవుట్ నేను ఇందులో ఫార్వర్డ్ చేయలేదు, అది కూడా ఫార్వర్డ్ చేయాలి. సో చూసారా చాలామంది పేఅవుట్స్ తీసుకుంటారు, వీళ్ళల్లో మీరు కూడా ఉంటారు. హోప్ మళ్ళీ చెప్తున్నాను, మెంటర్షిప్ అనేది ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యి ఉంటే మీకు అవసరం లేదు. సో మీరు ఇప్పటికీ సక్సెస్ అయ్యి ఉండకపోతే మాత్రం మీరు తప్పకుండా తీసుకుంటే మేబీ మీకు యూజ్ అవుతుంది. సో డైలీ అనాలిసిస్ వీడియోస్, జనరల్ సమ్ ఇంపార్టెంట్ సైకాలజీ టిప్స్ ట్రిక్స్, సో ఎలా క్లోజ్ అయితే ఎలా తీసుకోవాలి, సో అవన్నీ అండ్ ఫ్రీ టూల్స్, ఇంకా మనకి ట్రేడింగ్ సైకాలజీ బుక్స్. సో చాలా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ 15,000కి ఇంత కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో ఫైనల్లీ ఇదండి. సో చాలా క్లియర్గా మీకు మెంటర్షిప్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ పేఅవుట్స్ మన స్టూడెంట్స్ ఎలా తీసుకుంటున్నారు చూపించాను. అండ్ మా మెంటర్షిప్ స్టూడెంట్స్, ఇది మన స్టూడెంట్స్ అంటే జనరల్ గ్రూప్ కాదు, సో నా పెయిడ్ గ్రూప్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఫ్రీబీస్ కాదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం అంతా చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, సో నన్ను జాయిన్ అయ్యి అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నన్ను అడగొచ్చు మీకున్న క్వశ్చన్స్, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్స్ అడగొచ్చు. ఇప్పటికంటే 18,000 ఉంది. ఐ థింక్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇక్కడ ఒక $50,000 వరకు నేను చేసేస్తాను అనుకుంటున్నాను. ఏమో మనం చాలా అనుకుంటాం, బట్ మార్కెట్ చేతిలో ఉంటుంది. బట్ ఈ అమౌంట్ నేను జస్ట్ మార్కెట్స్లోకి యాడ్ చేసేస్తాను, ఎందుకంటే నా లైవ్ అకౌంట్ నేను బిల్డ్ చేయాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హోప్ నెక్స్ట్ వీడియోలో బిగ్ పేఅవుట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మాక్సిమం $10,000 పేఅవుట్ వస్తుంది అనుకుంటున్నాను. మెయిన్ మనం అనుకోవడం ఇంపార్టెంట్. ముందు మన మీద మనకు నమ్మకం లేకపోతే హౌ ఇస్ ఇట్ పాసిబుల్. సో లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను $5,000 పేఅవుట్ వస్తుందని, వచ్చింది. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాను $10,000 పేఅవుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని, వస్తే గాడ్ గిఫ్ట్, రైట్? ఓకే, గుడ్. సో ఛానల్ని ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చుంటుంది. నచ్చితే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏదో స్కామ్ అనుకుంటున్నారు. సో ప్రాప్ ఫర్మ్స్ గురించి తెలియచేయాలి. అంటే మన తెలుగులో చాలా మందికి అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి. అది ICT యూస్ చేయండి, ICT ట్రేడర్స్ అయి ఉండొచ్చు, SMC ట్రేడర్స్ అయి ఉండొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడర్స్ అయి ఉండొచ్చు. సో మీ బాధ్యత ఏంటంటే, అంటే మన బాధ్యత ఏంటంటే, సో వాళ్ళకి బెటర్ ఫండింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో పలానా కంపెనీస్లో మీకు అకౌంట్స్ తీసుకోండి, మీకు కంప్లీట్గా 100% జెన్యూన్గా పేఅవుట్స్ చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మన తెలుగు వాళ్ళకి చాలా మందికి పేఅవుట్స్ చేస్తున్నాయి అని చెప్పడం మన బాధ్యత. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో ప్రాప్ ఫర్మ్ స్కామ్ అన్న వాళ్ళకి మీరు ఈ వీడియోస్ అన్ని పంపించండి. సో ఎందుకంటే ఇంత
లైవ్లో పేఅవుట్స్ పెట్టినప్పుడు ఎవరు కూడా ఇంకా అడగడానికి సరిపోరు, సో స్కామ్ అనడానికి సరిపోరు. ఎందుకంటే లైవ్లో మీ కళ్ళ ముందే ఇన్ని లక్షలు అంటే నేను థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ తీసుకుంటున్నానంటే ఇంకేముంది, ఇంక ఇక్కడ స్కామ్ అనడానికి వేరే అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కదా. సో అంతేకాకుండా స్టూడెంట్స్ పేఅవుట్స్, సో ఇన్ని పేఅవుట్స్ వాళ్ళు ఇంత కళ్ళ ముందు తీసుకున్నప్పుడు ఇంకా అంటే లైక్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సో అందుకు చెప్తున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి. సో రైట్, సో గుడ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ నుంచి నన్ను అడగండి. సో ఎండ్ ఆఫ్ ద డే అకౌంట్ తీసుకునేటప్పుడు మాత్రం FTT కోడ్ యూస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.